ఒకప్పుడైతే మనకు జనరల్గా కత్తి పెడితే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందని ఒక నానుడి కొంత సర్జరీలో ఏ డెవలప్మెంట్స్ వచ్చాయి సార్ ఇప్పుడు? ఫేమస్ సుశ్రుత వాటిని రీకన్స్ట్రక్షన్ చేసేవారు సార్. ముక్కులు కోసేసిన వాళ్ళకి క్యాన్సర్లు వచ్చిన వాళ్ళకి దానికి సుశ్రుతాస్ టెక్నిక్ అంటారు ఇప్పటికీ కూడా. ఈ చరకుడు సుశ్రుత వీళ్ళందరూ కూడా దీనికి వైద్యం చేసేవారు. అనస్థీషియా డెవలప్ అయిన తర్వాతనే మేజర్ సర్జరీస్ అనేవి పాసిబిలిటీ అయినాయి. ఓకే. తర్వాత ఏంటంటే క్యాన్సర్లో కూడా టైప్ని బట్టి కొన్ని స్లో గ్రోయింగ్ క్యాన్సర్లు ఉంటాయి, కొన్ని వేగంగా పెరిగి ఉంటాయి. మొత్తం బ్రెస్ట్ తీయటం వల్ల లోకల్ రికరెన్స్ రేట్స్ అనేది తక్కువగా ఉండేది. యంగ్ ఉమెన్ అందరూ చాలామంది స్త్రీలందరూ ఎందుకయ్యా తీస్తున్నావు, సగం గడ్డ వరకు తీసి చూడండి అని యూరోప్లో అడగటం మొదలుపెట్టారు. ఇదేం డాక్టర్ల వల్ల వచ్చింది కాదు, ఇది డిమాండ్ ఆఫ్ ది పేషెంట్. ఎందుకులే సర్జరీ చేయడము అని అనుకున్నవి ఇప్పుడు చేస్తున్నవి మార్పులు వచ్చాయి సార్. తర్వాత 6 సైకిల్స్ కీమోథెరపీ కూడా ముందే ఇచ్చేస్తాం. ముందే ఇచ్చేసిన తర్వాత మళ్ళీ చూసుకుంటూ ఉంటాం అనమాట, పెరుగుతుందా ఏమైనా అలాగుందా అని. కొంతమందిలో 20 నుంచి 30% మొత్తం డిజపేర్ అయిపోతుంది. సార్ ఈ టెక్నిక్స్లో ఏం మార్పులు వచ్చాయి సార్ మీరు చూస్తుండగానే ఈ క్రమంలో? ఇప్పుడు లేటెస్ట్ ఏమున్నాయి సర్జరీ టెక్నిక్స్లో? రోబోటిక్ సర్జరీ అనేది ఏంటంటే రెండింటికి తేడా విజువల్ 3 డైమెన్షనల్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సర్జన్ కంఫర్ట్, కూర్చొని చేసుకోవటం. ఇలా కీమో రేడియేషన్ ఏం అవసరం లేకుండా ఓన్లీ సర్జరీతో క్యూర్ అయ్యే క్యాన్సర్లు ఉన్నాయా? చాలా థైరాయిడ్ క్యాన్సర్లు దానికి ఒక సర్జరీ, ప్రాపర్ సర్జరీ చేస్తే సరిపోతుంది. హెడ్ అండ్ నెక్లో కానీ సెలైవరీ గ్లాండ్ ట్యూమర్స్లో కానీ క్లియరెన్స్ అంతా బాగుంటే రేడియేషన్ అక్కర్లేదు. కీమోలో ఏం మార్పులు వచ్చేసాయి? ఎఫెక్ట్ లేని కీమోథెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎఫెక్ట్ ఉంటే సైడ్ ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటాయి. కీమోని సైకిల్స్లో చెప్తుంటారు కదా సార్ మీరు, ఫస్ట్ సైకిల్, సెకండ్ సైకిల్. సైకిల్స్ కాకుండా ట్యాబ్లెట్స్ తీసుకుంటూ మేనేజ్మెంట్ చేసే విధానమైన మార్పులు అట్లా? ఈ నార్మల్ సెల్స్ రికవర్ అవడానికి 3 వీక్స్ టైం పడుతుంది. అందుకని 3 వీక్స్ తర్వాత మళ్ళీ ఇంకో సైకిల్ ఇస్తారు. సో ఈ సైకిల్స్ ఇవ్వటం వలన నార్మల్ టిష్యూ రికవర్ అవుతుంది. అందుకని మళ్ళీ ఇంకో సైకిల్కి సూట్ అవుతాయి. ఇంకొక 10 years తర్వాత తీసుకుంటే క్యాన్సర్లకు సంబంధించిన ట్రీట్మెంట్స్లో మనం ఇంకా ఏమైనా మేజర్ అచీవ్మెంట్ అంటే సార్? అనదర్ 10 years తర్వాత క్యాన్సర్స్ పెరుగుతాయి. యంగ్స్టర్స్లో పెరిగింది, దెన్ ఆల్కహాల్ పెరిగింది, పొల్యూషన్ పెరిగింది, కెమికల్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ట్రీట్మెంట్స్లో కొలాబరేట్ అవుతూ ఉండడం వల్ల ఏమైనా మనకు చాలా వరకు సర్జన్స్ కానీ రేడియేషన్ ఆంకాలజిస్ట్ వీళ్ళందరూ ఈ ఏరియాకి ట్రీట్ చేయని ఒక ఓరల్ కమాండ్ ఇస్తే ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారు ఉన్నారు. సార్ యాక్చువల్గా సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ 30 ఏళ్ళకు పైగా ఈ ఫీల్డ్లో ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్స్ విభాగాల్లో వచ్చిన అత్యాధునికమైన పద్ధతులు, డెవలప్మెంట్స్ ఏంటో కనుక్కుందాం. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ యాక్చువల్గా మీరు సర్జికల్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి చాలా కాలం పాటు క్యాన్సర్ సర్జికల్ ఆంకాలజీలో ఉన్నారు. అయితే ఒకప్పుడైతే మనకు జనరల్గా కత్తి పెడితే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందని ఒక నానుడి కొంత ఒక రకమైన ఇవి ఉండేవి. అండ్ ఇప్పుడు సర్జరీస్ ఈజీగా చేసేస్తున్నారు సార్ అన్ని రకాల వాటికి. సర్జరీలో ఏ డెవలప్మెంట్స్ వచ్చాయి సార్ ఇప్పుడు ముఖ్యంగా క్యాన్సర్ సంబంధించి ఎట్లాంటి డెవలప్మెంట్స్ వచ్చాయి సర్జికల్ ఆంకాలజీలో? అంటే ఒకప్పుడు క్యాన్సర్ అంటే క్యాన్సిల్ అని, క్యాన్సర్ అంటే క్యాన్సిల్ అంటే చచ్చిపోతున్నారు. రెండవది కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోద్దని సార్. ఇది మనం 1940, 50 ఈ సంవత్సరాల్లో నుంచి 60వ సంవత్సరం వరకు ఆల్మోస్ట్ ఈ ఇప్పటి వరకు కూడా అదే అభిప్రాయం ఉండేది సార్. అంటే క్యాన్సర్ అని ఒకసారి పడితే డయాగ్నోస్ పెడితే నువ్వు ఆపరేషన్ చేయకూడదని. ఓకే, అది ఒక అపోహ మాత్రం. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఫస్ట్ ట్రీట్మెంట్ క్యాన్సర్కి ఆపరేషనే, సర్జరీనే ఫస్ట్. ప్రాచీన కాలంలో తీసుకున్నా కూడా మనం రాచపుండ్లు అనేవాళ్ళం. అవును, ఫేమస్ సుశ్రుత వాటిని రీకన్స్ట్రక్షన్ చేసేవారు. ముక్కులు కోసేసిన వాళ్ళకి, క్యాన్సర్లు వచ్చిన వాళ్ళకి
దానికి సుశ్రుతాస్ టెక్నిక్ అంటారు ఇప్పటికీ కూడా. ఓకే. ప్లాస్టిక్ అలోపతి వాళ్ళు కూడా తీసుకున్నారు కదా సార్ అది? అవునండి, ఇది ఆయన టెక్నిక్. మనకి అలోపతి వాళ్ళు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసేవాడు. ఆ రోజుల్లో అంత గొప్ప ప్లాస్టిక్ సర్జరీ చేశాడంటే చాలా గొప్ప. సుశ్రుత, ఈ చరకుడు, సుశ్రుత వీళ్ళందరూ కూడా ఈ దీనికి వైద్యం చేసేవాడు. క్యాన్సర్కి ఆపరేషన్ ద్వారా కానీ వీటి ద్వారా. క్యాన్సర్కి ఆపరేషన్ అనేది ఎప్పుడు ఈజ్ అవుట్ అయిందంటే అనస్థీషియా డెవలప్మెంట్ అయిన తర్వాత. అంతకుముందు వరకు పేషెంట్ని ఏదో ఇంజెక్షన్ ఇచ్చి చేయటం అనేది లేదు, వాడికి తెలుస్తుండగానే కట్ చేసేవారు. అదొక భయంకరమైన యాతన. అది ఎవరు కూడా ప్రపంచంలో మెలకుగా ఉండగా ఆయన శరీరాన్ని కట్ చేయటం అంటే ఇది సంథింగ్ లైక్ ఇప్పుడు మర్డర్ చేస్తున్న వాళ్ళు, చంపేస్తున్న వాళ్ళు చేయటం అనమాట. అంతే కదండి, వాళ్ళు ఒక్కళ్ళే పాయిజన్ ఇచ్చి అదే చంపేసేటప్పుడు మత్తివ్వకుండా చంపేస్తారు. అప్పుడు కూడా సర్జరీ అట్లా ఉండేది. అట్లాంటిది అనస్థీషియా రావడంతో ఈథర్ అనే దానికి అనుకోవడంతో చాలా వరకు ఆపరేషన్లన్నీ ఈ వివిధ రకాల సర్జరీస్ అని పెయిన్లెస్ అయిపోయినాయి సార్. పెయిన్లెస్ అయిపోయిన కొద్దీ ఈ క్యాన్సర్లో సర్జరీ అనేది చాలా మేజర్ టర్న్ తీసుకుంది. ఓకే సార్. అంతకుముందు ఏంటంటే ఇవన్నీ పుడ్లు పడి డ్రెస్సింగ్లు చేసి పాపం కట్లు కట్టి వాళ్ళకి రకరకాల సేవలు చేసి చివరి వరకు దీనికి ఇప్పుడు అంటాం పాలియేటివ్ కేర్ అనేది ఉండేది. అలాంటిది లేవు అసలు. అలాంటిది ఇది రావటంతో మనకి రిమార్కబుల్ చేంజ్ అనేది వచ్చింది. ఎప్పుడైనా సరే అనస్థీషియా డెవలప్ అయిన తర్వాతనే మేజర్ సర్జరీస్ అనేవి పాసిబిలిటీ అయినాయి. ఎక్కడున్నా కూడా ఇప్పుడు న్యూరో సర్జరీ కానీ కార్డిక్ సర్జరీ కానీ మంచి అనస్థీషియా రావడంతోనే అనస్థెటిక్ డెవలప్మెంట్లతోనే సర్జరీ అనేది ఈ కొంత అభివృద్ధి చెందింది. మనకేంటంటే ఈ క్యాన్సర్ సర్జరీలో మొట్టమొదట ఈ రాడికల్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే క్యాన్సర్ గడ్డ అటు నుంచి డ్రైన్ అయ్యే లింఫెటిక్స్, లింఫ్ నోడ్స్ అన్నీ కలిపి ఒకేసారి తీసేయటం మొత్తంగా. అంటే మన ఇంట్లో చెత్త అంతా కలిపి ఒకేసారి ఎత్తేసినట్టు. అది చేయటం వలన ఏంటంటే లోకో రీజనల్ కంట్రోల్ అంటారు. కత్తి పెట్టిన చోట క్యాన్సర్ రాకూడదు, అది ఎయిమ్ అనమాట వైద్యం. ఎక్కడైతే కత్తి పెడతారో అక్కడ క్యాన్సర్ రాకూడదు అనే ఎయిమ్తోనే సర్జన్ మొదట ఈ సర్జికల్ ఆంకాలజీ అనే పేరు పెట్టినప్పటి నుంచి ఎయిమ్ ఆఫ్ ట్రీట్మెంట్ అదండి. దీనికి ప్రధానమైన ఎయిమ్ ఏంటంటే మీరు ఎక్కడైతే కత్తి పెట్టారో అక్కడ సర్జరీ క్యాన్సర్ తిరిగి రాకూడదు, అట్లా చేయాలి సర్జరీ అని ఎయిమ్. కాబట్టి ఎక్కువ తీసేవాళ్ళు. న్యాచురల్గా తిరిగి రాకూడదు అనేటప్పటికి ఏంటంటే చుట్టుపక్కల దాంతో కలిపి ఎక్కువ తీసేవారు. తర్వాత ఏమైందంటే దీన్ని ఈ పెథాలజీ వాళ్ళు ఈ డిసెక్ట్ అవుట్ చేయటం వలన ఎంతవరకు వెళ్ళుద్ది అనేది కనుక్కున్నారు. ఉదాహరణకి ఏంటంటే మనం ఒక 4 తీసేసాం, 4 కానీ తీసేసినప్పుడు అక్కడ వాళ్ళు పెథాలజిస్టులు ఏంటంటే మల్టిపుల్గా ఎక్కువగా బిట్ బై బిట్ కట్ చేసి చూస్తారు. చూసినప్పుడు వాళ్ళకి మామూలు కనపడే పుండు కంటే సామాన్యంగా ఒక 2-3 మిల్లీమీటర్లు ఎక్కువగా ఉంటుంది క్యాన్సర్. సో మనం 3 మిల్లీమీటర్లు 4 మిల్లీమీటర్ల కంటే ఇంకొక 5 మిల్లీమీటర్లు ఎక్కువ తీసామనుకోండి, అంటే కనిపించే పుండు కంటే 1 సెంటీమీటర్ మినిమం తీస్తే సరిపోద్దని ఒక నిర్ధారణకు వచ్చారు. సో దాన్ని అదే బేసిస్ అన్నమాట. అంటే 5 mm ఫ్రమ్ నార్మల్ లిమిట్ ఉంటే 4 తీసేసినప్పుడు కానీ ఈ మనం చీక్ లోపల బుగ్గ కానీ లిప్ కానీ 5 mm సరిపోద్దని ఓ నిర్ధారణ. అలాగే వీళ్ళు ఏంటంటే ఇదంతా ఎవల్యూషన్ మన నేర్చుకోవటం వల్లనే వచ్చింది. తర్వాత 5 mm తీసిన వాళ్ళకి 10 mm తీసిన వాళ్ళకి ఏమైనా తేడా ఉందా అని చూశారు ఈ రెండింటికి. అంటే ఈ 5 mm తీసిన వాళ్ళకి 10 mm తీసిన వాళ్ళకి పెద్ద తేడా లేదు, కాకపోతే కొంచెం మార్బిడిటీ ఎక్కువ ఉంటుందని నిర్ధారించారు అన్నమాట. సో అలాగా అన్ని క్యాన్సర్లోనే అలా ఉండదు. తర్వాత ఏంటంటే క్యాన్సర్లో కూడా టైప్ని బట్టి
కొన్ని స్లో గ్రోయింగ్ క్యాన్సర్లు ఉంటాయి, కొన్ని వేగంగా పెరిగే ఉంటాయి. స్లో గ్రోయింగ్ క్యాన్సర్కి మీరు అన్నట్టు చుట్టుపక్కల ఇంతకు ముందు చెప్పినట్టు 5 mm తీస్తే పర్వాలేదు. అదే ఫాస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్ అనుకోండి 5 mm సరిపోదు. ఒకప్పుడు 1 centimeter తీయాల్సి వస్తుంది, ఇంకొకప్పుడు ఎక్కువ తీయాల్సి వస్తుంది అనమాట. సో ఇవి మనం వీ లెర్న్ బై ది డిఫరెంట్ అవర్ ఓన్ సెల్ఫ్. అంటే మనం కాదు, ఈ అందరూ కలిసి డిఫరెంట్గా అనాలిసిస్ చేసి కంక్లూషన్స్కి వచ్చి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇది కాదు, ఒక గైడ్ లైన్స్ అని పెడదాం అనుకున్నాం. సో ఇలా గైడ్ లైన్స్ వచ్చినాయి. ఇందులో అమెరికా వాడేమో NCCN గైడ్ లైన్స్ అన్నాడు, ఈ బ్రిటిష్ వాళ్ళేమో బ్రిటిష్, యూరోప్ ఏమో ఎస్మో గైడ్ లైన్స్ ఉంది. మనకి ఇండియాకి వచ్చేటప్పుడు మొన్నటి వరకు లేవు, ఇప్పుడు ICMR గైడ్ లైన్స్ కూడా వచ్చేస్తాయి. మనం కూడా స్టాండర్డైజేషన్ వచ్చింది. సో ఇలా క్లియరెన్స్ ఇవ్వటం వలన, ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మొత్తం బ్రెస్ట్ తీసేయాలి. ఎందుకు తీసేయాలంటే ఇది అక్కడి నుంచి కాకుండా చుట్టుపక్కల బ్రెస్ట్లో కూడా మల్టిపుల్ ఏరియాస్ ఉండొచ్చు. కరెక్ట్. అది ఆ రోజులకి పెద్ద గడ్డలు ఉన్నప్పుడు ఎక్కువగా మల్టిపుల్ ప్లేసుల్లో వచ్చే అవకాశాలు ఉండే. సో అందుకని మొత్తం బ్రెస్ట్ తీయటం వల్ల లోకల్ రికరెన్స్ రేట్స్ అనేది తక్కువగా ఉండేది. తర్వాత ఏం చూసుకున్నారంటే ఈ ఉమెన్ అందరూ, యంగ్ ఉమెన్ అందరూ, చాలామంది స్త్రీలందరూ ఎందుకయ్యా తీస్తున్నావు, సగం గడ్డ వరకు తీసి చూడండి అని యూరోప్లో అడగటం మొదలుపెట్టారు. ఇదేం డాక్టర్ల వల్ల వచ్చింది కాదు, ఇది డిమాండ్ ఆఫ్ ది పేషెంట్. సో ఈ మనం ఎప్పుడైతే బ్రెస్ట్ కన్జర్వేషన్ వచ్చిందో మేమేం చెప్తామంటే పేషెంట్ షుడ్ ఎండ్ దేర్ సర్జరీ, అంతేగాని డాక్టర్ చెప్పకూడదు నీ గడ్డ తీస్తాను, నీకు మొత్తం తీస్తాను అని చెప్పకూడదు. రెండిటికీ ఆఫర్ ఇవ్వాలి మనం పేషెంట్ సెలెక్ట్ చేసుకుంటాడు, అంతే కదండి. ఇప్పుడు బట్టల షాప్కి వెళ్ళినప్పుడు మీరు ఏ షర్టో మీరే చూసుకుంటారు కదా, వాడు షాప్ వాడు చెప్పినప్పుడు మనం విన్నాం కదా. అలాగే 2 చాయిస్ ఉన్నప్పుడు, 2 ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు, రెండిటి మూలాన ఏది నష్టాలు లాభాలు మనం చెప్పినప్పుడు ఈ పేషెంట్కి సెలెక్ట్ చేసుకునే అవకాశం, రోగికి అవకాశం ఉంటుంది. ఏ రకమైన చేసుకోవచ్చు. కొంతమంది అంటారు మాకు మొత్తం తీసేయమంటారు, కొంతమంది ఏమో అక్కర్లేదండి గడ్డ వరకు తీసేస్తారు. దీనికి ఏంటంటే వీటికి అడిషనల్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది, రేడియేషన్ థెరపీ అనేది ఇవ్వటం వస్తుంది అనమాట. అట్లాగే లెరింజియల్ క్యాన్సర్ అంటే మన స్వరపేటికి వచ్చే క్యాన్సర్. స్వరపేటికి వచ్చే క్యాన్సర్ ఇంతకుముందు మొత్తం లారింజెక్టమీ చేసేవాళ్ళం, అంటే T3 అంటారు. ఆ కార్డ్ ఫిక్స్ అయ్యి కీచు గొంతుకు వచ్చి మామూలుగా కార్డు మూవ్ కాకపోతే లారింజెక్టమీ చేసేవాళ్ళు. అట్లాంటిది కీమో రేడియేషన్ అనేది ఇవ్వటం వలన చాలా వరకు 50 to 60% వరకు మనం లారింజియల్ ప్రిజర్వేషన్ అనేది జరుగుతుందండి. సార్ యాక్చువల్లీ మీరు సర్జరీస్ చేస్తున్నారు కదా సార్, ఒక 30 yearsగా చేస్తున్నారు. ఒకప్పుడు చేయని క్యాన్సర్లో కూడా ఇప్పుడు చేయడం అంటే ఏదైనా మొదలైందా? తప్పనిసరిగా అట్లా సార్ చాలా మొదలైంది. ఒకప్పుడు దీన్ని ఎందుకులే సర్జరీ చేయడము అని అనుకున్నవి ఇప్పుడు చేస్తున్నవి మార్పులు వచ్చాయా సార్? అవునండి, ఇది లోకల్లీ అడ్వాన్స్డ్ అంటాం. ఒకప్పుడు వాటిని పెద్దగా అసలు పట్టించుకునేవాళ్ళు, ఎందుకంటే మీరు అన్నారు కత్తి పెడితే తిరిగి వస్తుంది. డెఫినెట్గా అప్పుడు కత్తి పెడితే తిరిగి వచ్చేది. అలాంటి వాటికి ఏంటంటే కీమోథెరపీ ఇస్తే, కీమోథెరపీ ఇవ్వటం వలన కణాలన్నీ చచ్చిపోతాయి, క్యాన్సర్ కణాలు డెడ్ అయిపోతాయి. అప్పుడు మొత్తం మనం టిష్యూని తీసేస్తే అక్కడే తిరిగి వచ్చే అవకాశాలు, మీరు చెప్పానే కత్తి పెట్టిన చోట తిరిగి రాకూడదని, అక్కడే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. దీన్ని లోకల్ రికరెన్స్ రేట్స్ తగ్గుతాయి. ఆ తర్వాత దీనికి యాడెడ్గా రేడియేషన్ కూడా ఇస్తే మనకి చాలా వరకు కంట్రోల్ అవుతుంది బ్రెస్ట్ క్యాన్సర్. అలాగే ఈ అన్నవాయు క్యాన్సర్ కానీ స్టమక్ క్యాన్సర్ కానీ ఇంతకుముందు మనం ఆపరేషన్ కుదరదు అనుకున్న వాటిలో ఏం చేస్తున్నామంటే కీమోథెరపీ, రేడియేషన్ ఇస్తాం. ఈసోఫేజియల్ క్యాన్సర్కి మెయిన్గా కీమోథెరపీ ఇస్తారు. 4 cycles ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ స్కాన్ చేసి చూసుకుంటాం ఎంతవరకు తగ్గింది, ఎలా ఉందని చూసుకుని అది కుదిరింది అనుకోండి అప్పుడు ఆపరేట్ చేస్తాం. స్టమక్ క్యాన్సర్కి అంటే లోకల్ అడ్వాన్స్ స్టమక్, ఎర్లీ క్యాన్సర్స్ కాదు సార్, అలాంటివి అండి. అదే రెక్టల్ క్యాన్సర్ ఉందనుకోండి, విరోచనం పై క్యాన్సర్, దానికి కూడా అంతే. ముందు కీమో రేడియేషన్ ఇచ్చి ఇప్పుడు అసలు టోటల్ నియోడ్జుమెంట్ అని ఇస్తున్నారు. అంటే ముందు రేడియేషన్ ఇచ్చేసి తర్వాత 6 cycles కీమోథెరపీ కూడా ముందే ఇచ్చేస్తాం.
ముందే ఇచ్చేసిన తర్వాత మళ్ళీ చూసుకుంటూ ఉంటాం అనమాట, పెరుగుతుందా ఏమైనా అలాగుందా అని. ఓకే. కొంతమందిలో 20-30% మొత్తం డిసప్పేర్ అయిపోద్ది. ఓ సరే. అప్పుడు మనం ఒకసారి పేక్ కూడా బయట పెట్టాల్సిన అవసరం రాకపోవచ్చు. అది అందరిలోనూ జరగదు. 20% నుంచి 25% వరకు ఇలా తగ్గే అవకాశాలు ఉంటాయి. అది కూడా ఏంటంటే మనం వీళ్ళని రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఊర్లో ఉన్నోళ్ళు, ఇక్కడ ఆదిలాబాద్ శ్రీకాకుళం పైన ఉన్నోళ్ళు, శ్రీకాకుళం ఇప్పుడు పెరిగి మంచిదైపోయింది అనుకోండి, పాలకొండ ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు ఫాలోఅప్కి రాని వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళతో ప్రాబ్లమే. ఎందుకంటే మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి 2 సంవత్సరాల్లో. ఆ 2 సంవత్సరాల్లో పెరగకపోతే సామాన్యంగా రాదండి. అలాగే ఈ మిగతా చాలా క్యాన్సర్స్లో ఒకప్పుడు టచ్ చేయను, ఇప్పుడు చేయగలుగుతున్నారు. అవునండి, చేయగలుగుతున్నారు. ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్, అంటే కలిపి వైద్యం చేయటం మనం. అంటే 3 ఎఫెక్ట్, 3 చేతులు కలిస్తే బలంగా దీని మీద ఎఫెక్టివ్గా హయ్యర్గా ఉంటుందని. అవునండి సార్, ఈ టెక్నిక్స్లో ఏం మార్పులు వచ్చాయి సార్ మీరు చూస్తుండగానే ఈ క్రమంలో? ఇప్పుడు లేటెస్ట్ ఏమున్నాయి సర్జరీ టెక్నిక్స్లో? సర్జికల్ టెక్నిక్లో చాలా తేడా వచ్చింది సార్. ఇంతకుముందు అంతా రాడికల్ సర్జరీ ఉండేది, అది పోయి మినిమల్ ఇన్వేజివ్ అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ అని వచ్చింది. ఎర్లీ క్యాన్సర్స్కి మాత్రం లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ ఓపెన్ సర్జరీ కానీ 2 ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. లోకల్ అడ్వాన్స్లో కొంచెం తేడా కనిపించవచ్చు. అదే రోబోటిక్ వచ్చింది. రోబోటిక్ సర్జరీ అనేది ఏంటంటే రెండింటికి తేడా విజువల్ 3 డైమెన్షనల్. 3 డైమెన్షనల్ 10x మ్యాగ్నిఫికేషన్. సో డీప్ పెల్విక్ సర్జరీ ఉందనుకోండి, లోపల ఎక్కడో చేయాలన్న మ్యాగ్నిఫికేషన్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సర్జన్ కంఫర్ట్, కూర్చొని చేసుకోవటం, ఇలా చేతులు తిప్పి చేసుకోవటం. సో రిమోట్గా కూడా ఆపరేట్ చేస్తున్నారు ఇప్పుడు. నేను మొన్న చూశాను, ఢిల్లీలో కూర్చుని బెంగళూరులో ఆపరేట్ చేశారు ఈసోఫేగస్. కాకపోతే అక్కడ 2 చోట్ల రోబోట్ సేమ్ ఉండాలి అంటే అక్కడి నుంచి సర్జన్ ఏమో ఇక్కడ కూర్చుని పేషెంట్ బెంగళూరులో ఉంది. ఈ రోబోటిక్ టెక్నిక్స్తో మనం ఆర్మీ ఇంజరీస్ కానీ, వాళ్ళు పెరిఫరల్ ఫీల్డ్లో ఉంటారు కదా, ఎక్కడో దూరంగా ఉంటారు పాపం, అక్కడ కనుక మనం రోబో కనుక ఉంటే ఆర్మీ హాస్పిటల్ ఫీల్డ్లో సర్జన్ గ్రేట్ సర్జన్ ఉండాలని లేదు కదా ఫీల్డ్లో, మంచి సర్జన్ ఉండాలని లేదు పాపం, బేసిక్ డాక్టర్స్ ఉంటారు. అదే ఆర్మీ హాస్పిటల్ ఢిల్లీ ఉందండి, పూనా ఉంది, ఇక్కడ యూ హ్యావ్ ఆల్ స్పెషలిస్ట్. సో వీళ్ళు ఆపరేట్ చేయొచ్చు వాళ్ళని, ఇక్కడ కూర్చుని అక్కడ ఆపరేట్ చేయొచ్చు, గైడ్ చేయొచ్చు. రెండింటి గైడ్ కాదు, ఇక్కడే చేస్తారు. ది హై స్పీడ్, అక్కడ హ్యాండ్స్ మూవ్ అవుతాయి, ఇక్కడ హ్యాండ్స్ మూవ్ చేస్తాడు, అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ మూవ్ అవుతాయి. దీనికి డిఫరెన్స్ ఆఫ్ టైమింగ్ ఈజ్ 2 seconds. నథింగ్ కదా సార్, 2 seconds అన్నమాట. సో ఇక్కడ మూవ్ అయినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ మూవ్ అవడానికి 2 seconds పడుతుంది. సో అది గ్రేటెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ టెక్నాలజీ. ఇంకా అది కాకుండా ఈ దీంట్లో ఏంటంటే ఒకప్పుడు లింఫ్ నోడ్స్ అన్ని తీసేవారు. అవును సార్, ఎందుకంటే అది మనది స్టేజింగ్ పర్పస్ అని. క్యాన్సర్కి ఏంటంటే ఫస్ట్ క్యాన్సర్, అక్కడి నుంచి లింఫ్ నోడ్స్, అక్కడి నుంచి లంగ్స్ వాటికి వెళ్తుంది. అలాంటిది ఇప్పుడు సెంటినల్ నోడ్స్ అని తీస్తున్నారు చాలా క్యాన్సర్లో, బ్రెస్ట్, మెలనోమ్, యూట్రైన్ క్యాన్సర్, వీటిలో వల్వల్ క్యాన్సర్, పీనల్ క్యాన్సర్. ఏంటంటే ఈ లింఫ్ నోడ్స్ తీయటం వలన, చంకలో గ్లాండ్స్ తీయటం వలన చేయి వాపు వస్తాయి ఒకసారి, ఈ గజ్జల్లో గ్లాండ్స్ తీయటం వలన కాళ్ళు వాపులు వస్తాయి, ఈ లోపల పెల్విక్ గ్లాండ్స్ తీయటం వలన కూడా కాళ్ళు వాపులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా లేకుండా ఈ సెంటినల్ నోడ్ ఐడెంటిఫై చేసి దాన్ని పికప్ చేసి తీసుకుని అప్పుడు మనం చూసుకోవచ్చండి. అదొక పద్ధతి దీంట్లో కొత్తగా వచ్చిన ఇన్నోవేషన్స్. అది గ్రేట్ ఇన్నోవేషన్ అసలు బ్రెస్ట్లో. సెంటినల్ నోడ్, బ్రెస్ట్ కన్జర్వేషన్స్, తర్వాత మినిమల్ ఇన్వేజివ్. ముందు రేడియో యాక్టివ్ డై ఇస్తామండి, ఫిల్టర్ టెక్నీషియం సల్ఫర్ కొలైడ్. ఎక్కడైతే ఏ నోడ్ అయితే పికప్ చేస్తో ఆ నోడ్ని తీసి టెస్ట్కి పంపిస్తాం, ఫ్రోజన్ సెక్షన్. అది పాజిటివ్ అనుకోండి, అప్పుడు చంకలో గ్లాండ్స్ తీస్తాం. నెగిటివ్ అయితే తీయమన్నమాట. అంటే ఇటాలియన్లో సెంటినల్ అంటే గార్డ్ అనమాట. సో ఇఫ్ యూ రిమూవ్ ది గార్డ్ అండ్ చెక్,
ఇఫ్ దట్ ఈస్ నెగిటివ్ ఓకే దెన్ ఇన్ జనరల్ నోట్స్ ఆర్ నెగిటివ్ అనమాట. అంటే అది నెగిటివ్ అయితే మిగతా అన్ని నెగిటివ్ అవుతుందని అజంప్షన్. ఆల్మోస్ట్ 95% లో ఇట్ హోల్డ్స్ గుడ్. 5% ఛాన్స్ లోనే స్కిప్డ్ మెట్స్ ఉంటాయి. సార్ ఇంకొకటి ఒక కామన్ డౌట్, అంటే ఇప్పుడు కీమో రేడియేషన్ ఏం అవసరం లేకుండా ఓన్లీ సర్జరీతో క్యూర్ అయ్యే క్యాన్సర్లు ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఏమున్నాయి సార్ అట్లా? థైరాయిడ్ క్యాన్సర్, ఓకే, దానికి ఏమి కీమో అక్కర్లేదు, రేడియేషన్ అక్కర్లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ క్యాన్సర్ ఉందనుకోండి, దానికి కీమో రేడియేషన్ రెండు అక్కర్లేదు. అంటే చాలా థైరాయిడ్ క్యాన్సర్ దానికి ఒక సర్జరీ, ప్రాపర్ సర్జరీ చేస్తే సరిపోతుంది. తర్వాత ఏంటంటే I-131 థెరపీ అని ఇస్తారు, రేడియో యాక్టివ్ ఐడిన్ థెరపీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్. తర్వాత సెలవరీ గ్లాండ్ ట్యూమర్స్ కొన్ని, అంటే ఎర్లీ క్యాన్సర్స్ లో అండి, హెడ్ అండ్ నెక్ లో కానీ సెలవరీ గ్లాండ్ ట్యూమర్స్ లో కానీ క్లియరెన్స్ అంతా బాగుంటే రేడియేషన్ అక్కర్లేదు. ఓకే సార్. స్టమక్ క్యాన్సర్, ఎర్లీ స్టమక్ క్యాన్సర్ రేడియేషన్ ఏమి ఉండదు. ఓకే. కీమోథెరపీ కూడా ఉండదు. మ్యూకోజా అండ్ సబ్ మ్యూకోజా వరకు ఉంటాయి. కోలన్ క్యాన్సర్ లో కూడా అంతే, విరోచన పేక్ క్యాన్సర్, అది కూడా సర్జరీతో సరిపోద్ది. ఎనీ ఎర్లీ క్యాన్సర్ ఏది తీసుకున్నా, సో కాల్డ్ T1 అంటాం కదా, చాలా వరకు బ్రెస్ట్ లో కూడా అంతే. ఎర్లీ క్యాన్సర్స్ ఫేవరబుల్ ఉండాలి. లూమినల్ కేటగిరీ ఉంటే ఎండోక్రైన్ థెరపీ తర్వాత రేడియేషన్ అట్లాంటిదే ఉంటుంది. మొత్తం బ్రెస్ట్ తీస్తే, గడ్డ వరకు తీస్తే మాత్రం రేడియేషన్ ఇవ్వాలి. సరే, ఇప్పుడు నెక్స్ట్ కీమోకి వస్తే కీమోలో ఏ మార్పులు వచ్చాయి సార్? కీమోథెరపీ అనేది మనం మందులతో చేసే ట్రీట్మెంట్లో రిమార్కబుల్ చేంజెస్ అండి. కీమోలో ప్రతి సంవత్సరం కొత్త డ్రగ్స్ వస్తున్నాయి పైప్ లైన్ లో, కొత్త డ్రగ్స్ వస్తున్నాయి. ఒకప్పుడు డ్రగ్స్ కి ఇప్పుడు డ్రగ్స్ కి సంబంధం లేదు. తర్వాత ఏంటంటే ఈ టైలర్ మేడ్ ట్రీట్మెంట్ అయిపోయింది. వీటిలో క్యాన్సర్ని బట్టి టైప్ను బట్టి వీళ్ళు ఐడెంటిఫై చేసి వైద్యం చేయటం వచ్చింది. కాకపోతే ఈ కీమోథెరపీలో ఏంటంటే తప్పనిసరిగా సైడ్ ఎఫెక్ట్ లేని కీమోథెరపీ అంటూ ఉండదు. ఎవరైనా చెప్పినా సైడ్ ఎఫెక్ట్ లేని కీమోథెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎఫెక్ట్ ఉంటే సైడ్ ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటాయి. కీమోథెరపీ అనేది అన్ని క్యాన్సర్లోని ఇంటెగ్రల్ పార్ట్ అయిపోయింది. అంటే ఫస్ట్ స్టేజ్ దాటిన తర్వాత, ఒకసారి లింఫెటిక్స్ ఇన్వాల్వ్ అయిన తర్వాత, గ్లాండ్స్ వచ్చిన తర్వాత, స్టమక్ క్యాన్సర్ ఇంతకుముందు ఇచ్చేవారు కాదు, రెక్టల్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, వీటన్నిటిలోనూ కీమోథెరపీ ఇంటెగ్రల్ పార్ట్ అయిపోయింది. ఓకే. యాక్చువల్గా ఈ కీమోలో సార్ ఒకప్పుడు మనం ఇందులో పెడితే డేస్ టుగెదర్ 8 hours, ఒక 4 days 5 days పెట్టేవాళ్ళు. ఈ పీరియడ్ తగ్గింది అసలు, అంటే ఇంట్రావీనల్గా చాలా టైం పెట్టి మందులు ఎక్కించే పద్ధతి ఇప్పుడు బెటర్ అయిందా? అదేంటంటే ఇన్ఫ్యూషన్ అంటారు సార్. ఇన్ఫ్యూషన్ అనేది ఇప్పుడు వీటికి ఇస్తున్నారు, కోలన్ క్యాన్సర్స్కి ఇస్తారు. 24 hours to 36 hours పంపు లాంటిది పెడతారు, ఇన్ఫ్యూషన్ పంప్. అంటే ఏంటంటే ఇది మోర్ ఎఫెక్టివ్ దాన్ పుష్ అని. సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయని. అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే పంపు పెట్టి ఇంటికి పంపించేస్తారు, క్యాన్యులా లాగా పెట్టి పంపించేస్తారు, 4 రోజులు పెట్టుకోండి మీరు అన్నట్టు పెడతారు. అలాంటిది 5-fluorouracil అది చాలా వరకు ఇవ్వాల్సి వస్తుంది. మిగతా మెడికేషన్స్ వచ్చినాయి, వాటిలో ఓరల్ టాబ్లెట్స్ అవి కూడా ఉన్నాయి. సో దాంతో ఇన్ఫ్యూజన్స్ అనేవి ఉంటున్నాయి. అది ఇంకా ప్లేస్ ఉంది. వాటి ప్లేస్ ఎస్పెషల్లీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లకి, ఈ కోలన్ క్యాన్సర్కి 5 ఇన్ఫ్యూషన్స్ అనేది ఇస్తున్నారు ఇంకా. ఓకే సార్. యాక్చువల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఎలాగో ఉంటాయి కదా సార్, అయినప్పటికీ కూడా వాటి తీవ్రత, ఇంటెన్సిటీ తగ్గే విధంగా మార్పులు వచ్చాయి. అంటే దానికి యాన్సిలరీ ట్రీట్మెంట్ చాలా బాగా వచ్చింది. మళ్ళీ దాన్ని అంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, వాంతులు అయి రాకుండా, విరోచనాలు వస్తే వెంటనే ఆపడానికి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ తిమ్మిర్లు వస్తాయి, పెరిఫరల్ న్యూరోపతి అంటారు, అవి కూడా చాలా కష్టం. అవి వాటిని తగ్గించడానికి టోటల్గా పోవనుకోండి. నేను చెప్పాను కదా సైడ్ ఎఫెక్ట్ లేని దానికి ఎఫెక్ట్ కూడా ఉంటుందని. అందుకని వీటిలో తగ్గించడానికి చాలా మంచి మందులు వచ్చినాయి. ఓకే సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ టార్గెటెడ్ థెరపీ అన్నట్టుగా వస్తున్నాయి కదా సార్, వీటిని మనం టార్గెటెడ్ థెరపీ అనేది మేడ్ వండర్స్ అండి సార్.
ఫర్ ఎగ్జాంపుల్ ఈఆర్పిఆర్ పాజిటివ్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే మనకి దానికి అంతకుముందు అందరికీ దాన్ని తెలుగులో సామెతంగా ఉంది కదండి, గుడ్డెద్దు చేయలేబడ్డట్టు. ఇప్పుడు ఏంటంటే ఈఆర్పిఆర్ పాజిటివ్ వాళ్ళకే టాబ్లెట్లు ఇస్తారు. ఓకే. అలాగే HER2 పాజిటివ్ ఉందనుకోండి వాళ్ళకి ట్రస్టజిమాబ్ ఇప్పుడు కొత్తగా పర్టుజిమాబ్ అని, తర్వాత TDM1 అని రకరకాల చాలా మంచి మాలిక్యూల్స్ వచ్చినాయి. ఇవన్నీ ఏంటంటే ఈ HER2 పాజిటివ్ ఉన్న వాళ్ళకే పనికొస్తాయి. అంటే మనకి టార్గెట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వటం. ఓకే సార్. అలాగే మనం తీసుకున్నాం అనుకోండి లంగ్ క్యాన్సర్, EGFR పాజిటివ్ ఉంది, బ్రహ్మాండమైన మందులు వచ్చినాయి. ఒకప్పుడు జెఫ్టినిబ్ ఇచ్చేది, ఇప్పుడు ఒస్మర్టినిబ్ అని. ఆల్క్ పాజిటివ్ వాళ్ళకి మందులు, రాస్ పాజిటివ్ వాళ్ళకి మెడిసిన్. ఇలా టార్గెటెడ్ థెరపీ రివల్యూషనరైజ్డ్ ట్రీట్మెంట్ దీంట్లో మెడికల్ ఆంకాలజీ. సార్ యాక్చువల్గా ఇప్పుడు మనం కీమోని సైకిల్స్లో చెప్తుంటారు కదా సార్ మీరు, ఫస్ట్ సైకిల్, సెకండ్ సైకిల్స్ కాకుండా ట్యాబ్లెట్స్ తీసుకుంటూ మేనేజ్మెంట్ చేసే విధానం ఏమైనా మార్పులు అట్లా టర్న్ అయిందా సార్ ఏమన్నా? అంటే సైకిల్స్ ఎందుకు ఇస్తామంటే ఎందుకు ఇస్తారంటే బేసిస్ ఏంటంటే సైకిల్ అప్పుడు ఇచ్చినప్పుడు మామూలు ఈ కీమోథెరపీ అనేది క్యాన్సర్ సెల్స్తో పాటు నార్మల్ సెల్స్ కూడా డిస్ట్రాయ్ అవుతాయి సార్. ఈ నార్మల్ సెల్స్ రికవర్ అవడానికి 3 weeks టైం పడుతుంది. అవును సార్. అందుకని 3 weeks తర్వాత మళ్ళీ ఇంకో సైకిల్ ఇస్తాను. సో ఈ సైకిల్స్ ఇవ్వటం వలన మనకేంటంటే అందరూ అనుకుంటారు ఎందుకు ఇస్తారంటే ఒకేసారి ఇచ్చి అవగొట్టేయచ్చు కదా, అన్ని మళ్ళీ మమ్మల్ని చంపుతున్నారు హాస్పిటల్, 6 months ఎందుకు మమ్మల్ని. దాంతో ఏంటంటే నార్మల్ టిష్యూ రికవర్ అవుద్ది. అందుకని మళ్ళీ ఇంకో సైకిల్కి సూట్ అవుతారు. సో అది పర్పస్. కొన్ని టాబ్లెట్లు వచ్చినాయి ఇప్పుడు, అవి కంటిన్యూస్గా ఇవ్వచ్చండి. కంటిన్యూస్గా ట్రయో అని ఇస్తున్నారు, రెగ్యులర్గా ఇస్తున్నారు. అంటే అది పాలియేటివ్ బేసిస్ మీద ఇస్తారు, కొన్ని అడ్జువెంట్ బేసిస్ మీద కూడా కీమోథెరపటిక్ డ్రగ్స్ ఇస్తున్నారు. కానీ అన్నీ కాదండి, అన్నీ కాదు. కొన్ని మాటలు ఏంటంటే సార్, అంటే మనము ఇప్పుడు డయాబెటీస్, IBP లాగా టాబ్లెట్ వేసుకుంటూ క్యాన్సర్ని కూడా మనము మేనేజ్ చేసుకునే దిశగా వెళ్తున్నాము అని, అది 100% కరెక్ట్. ఇప్పుడు కొన్ని క్యాన్సర్లు క్రానిక్ డిసీజ్ అంటారు సార్. క్రానిక్ డిసీజ్ అంటే ఏంటంటే మీకు లివ్ విత్ ది డిసీజ్. డయాబెటీస్ వచ్చినప్పుడు దాంతో బతకాలి కదా, బీపీ వచ్చినప్పుడు బీపీతో బతకాలి, కర్నరీ ఆర్టరీ డిసీజ్ వచ్చినప్పుడు గుప్పిడి మాత్రలు వేసుకుంటాడు, దాంతో బతకాల్సిందే. దీన్నన్నింటినీ NCDs అంటారు, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఈ NCDs అన్నిట్లో కూడా క్యాన్సర్ కూడా వన్ ఆఫ్ ది NCDs, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. ఒకప్పుడులా కాదండి, ఈ మందులు కొనుక్కునే ఫైనాన్షియల్ స్టేటస్ కనుక వస్తే కంటిన్యూస్ మెడికేషన్ అనేది దొరుకుతుంది. అందరూ పేదలందరికీ సరైన 100% సరైన వైద్యం అందటం అనేది కష్టం. అంటే ప్రభుత్వాన్ని మనం ఏం బ్లేమ్ చేయలేం, దీనికన్నా ఖర్చు వాళ్ళు ఖర్చు పెట్టేది చాలా ఎక్కువగా ఉంటుంది. అని మన ఈ ప్రభుత్వం ఒక ఆరోగ్యశ్రీ మీద, క్యాన్సర్ మీదే ఏపీ ప్రభుత్వం నాకు సంవత్సరానికి 250 కోట్లు ఖర్చు పెట్టింది ప్రతి సంవత్సరం. సో దాన్ని బట్టి మీరు ఆలోచించండి. ఇంకా ఈ టార్గెటెడ్ థెరపీస్ వీటన్నింటికి ఇస్తే చాలా ఎక్స్పెన్సివ్. ఇమ్యూనోథెరపీ ఇస్తే కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సార్ ఇమ్యూనోథెరపీ అంటున్నారు మీరు, అది ఇదేంటి సార్ కొత్తగా వచ్చిన ఇమ్యూనోథెరపీ? అంటే ఇది అంటే మనకు హోప్ క్రియేట్ చేసిందా సార్ ఇప్పుడు? డెఫినెట్గా ఏంటంటే ఇమ్యూనోథెరపీ అంటే ఏంటంటే ప్రతి మనిషికి సార్ మ్యూటేషన్స్ అనేవి ఉంటాయి. కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి వాళ్ళలో కూడా క్యాన్సర్ సెల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి, కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని చంపేస్తాయి. ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది సప్రెస్ చేస్తారో అప్పుడు క్యాన్సర్ సెల్స్ అనేవి పెరగటం మొదలవుతాయి. సో ఇమ్యూనోథెరపీ అనేది ఏంటంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఈ డెవలప్ చేయడానికి చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అంటారు. ఇమ్యూన్ సిస్టమ్ని చెక్ చేస్తాయి, చెక్ పాయింట్స్ ఉంటాయి, దాన్ని ఇన్హిబిట్ చేస్తారనమాట వీళ్ళు ఈ మందులు. దాంట్లో మనకి ఈ పెంబ్రోలిజిమాబ్ అని, నివోలిపిమాబ్ అని ఇవన్నీ వచ్చినాయి. కార్ట్ సెల్ థెరపీ అంటున్నారు ఇప్పుడు. అంటే T సెల్ అనేది మెయిన్ సెల్ అనమాట
క్యాన్సర్తో ఇమ్యూనిటీకి ఫైట్ అవుట్ చేయడానికి. బి సెల్స్, టీ సెల్స్ ఉంటాయి. బి సెల్స్ మెయిన్గా బ్యాక్టీరియా మీద పనిచేస్తాయి. టీ సెల్స్ ఏమో ఈ టీబీ వీటన్నిటి మీద, క్యాన్సర్ మీద పనిచేస్తాయి. అంటే దిస్ న్యాచురల్ బాడీస్ ఇమ్యూనిటీ. సో ఈ కార్డ్ సెల్ థెరపీ ఏంటంటే ఈ టీ లింఫోసైట్స్ తీసుకొని పర్టికులర్ ఆ పేషెంట్కి ఉన్న క్యాన్సర్ సెల్స్ తీసుకొని దానికి తయారు చేస్తారు. ఈ టీ లింఫోసైట్స్ అది పేషెంట్కి ఇస్తారు. ఇది 100% నయమవుద్దని గ్యారంటీ లేదు. కార్డ్స్ ఇదేంటంటే సాలిడ్ ట్యూమర్స్లో ట్రై చేస్తున్నారు బాగా, అడ్వాన్స్డ్ సాలిడ్ ట్యూమర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఇంక వేరే వైద్యం ఏం లేదు. ఏ రకమైన వైద్యం కూడా అడ్వాన్స్డ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో పనిచేయదు. దీనికి కార్డ్ సెల్ థెరపీ కూడా ఇస్తున్నారు, ట్రై చేస్తున్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి కాస్ట్ చాలా ప్రోహిబిటివ్ అండి. తక్కువ కాస్ట్లో చేసినా కూడా వీళ్ళకి అరౌండ్ 30-35 lakhs అవుతుంది. మామూలు కొన్ని సెంటర్స్లో 50 లక్షలు కూడా అవుతుంది కార్డ్ సెల్ థెరపీ. ఇంకేమైనా ఉన్నాయా సార్ పైప్ లైన్లో కీమోకి సంబంధించి ఫ్యూచర్లో మనకు కొంత హోప్ఫుల్గా ఉన్నాయి అన్నవి ఏమైనా? చాలా వస్తాయి ఈ ఇమ్యూనోథెరపీలో. అసలు మీరు అన్ఇమాజినబుల్ డ్రగ్స్ వస్తున్నాయి ఇమ్యూనోథెరపీలో. ప్రతి సంవత్సరం కొత్తవి వస్తానే ఉంటాయి. ఐడెంటిఫై చేస్తున్నారు ఏ పాయింట్ ఆఫ్ సెల్ మీద యాక్ట్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలనే దాని మీద. ఈ ఏంటంటే క్యాన్సర్ సెల్స్లో ఏ పార్ట్స్ ఎక్స్ప్రెస్ అవుతున్నాయి వాటిని బట్టి తయారు చేస్తున్నారు. మనకి ఇంతకు ముందు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ స్టోమల్ ట్యూమర్స్ అనేవి ఉండేది. దానికి CD117 అనేది సీకిట్ మ్యుటేషన్ అంటారు. దానికి ఇమాటినిబ్ అనేది పెట్టిన తర్వాత అసలు వండర్ఫుల్ రెస్పాన్స్. అంటే 4-5 ఏళ్ళు వాడాలి పెట్టిన తర్వాత. అట్లీస్ట్ మనం ఏంటంటే ఒకప్పుడు ఏమీ చేయలేని వాటిని ప్రొలాంగ్ చేశారు టార్గెటెడ్ థెరపీతో. అలాగే ఇమ్యూనోథెరపీతో కూడా ఇప్పుడు రేడియేషన్తో కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నారు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఇమ్యూనోథెరపీ. ఆల్మోస్ట్ ఇమ్యూనోథెరపీ లైక్ నివులిబ్మాబ్, ఈ పెంబ్రోలిజిమాబ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ అయిపోతున్నాయి. కాకపోతే కాస్ట్ ఎఫెక్టివ్నెస్, ఓవరాల్గా సర్వైవల్ ఎంత పెరుగుద్ది అనేది ఎవరు చెప్పలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉందనుకోండి సర్వైవల్, ఉదాహరణ సర్వైవల్ ఒక 40 నెలలు అనుకోండి. ఇమ్యూనోథెరపీ ఇవ్వటం వలన 40 నెలలు 60 నెలలు అవుద్దా అనేది రియల్లీ డౌట్ఫుల్. కొంతవరకు బెనిఫిట్ అనేది ఉండవచ్చు. సార్ ఈ రేడియేషన్ థెరపీ ఇంకొకటి యాక్చువల్గా మనం మేజర్ ట్రీట్మెంట్ ఆప్షన్. ఇందులో ఏమొచ్చాయి సార్ తేడాలు, అంటే ఆ మార్పులు ఏమొచ్చాయి, డెవలప్మెంట్స్? రేడియేషన్ థెరపీ సర్జరీ కూడా లోకల్ ట్రీట్మెంట్స్. అంటే ఎక్కడైతే జబ్బు ఉందో వాటి మీద యాక్ట్ చేస్తాయి. ఈ రేడియేషన్ థెరపీలో కూడా గత 30 సంవత్సరాల్లో చాలా చేంజెస్ వచ్చినాయి. మనం తీసుకుంటే 88, 90 వరకు అన్ని కొబాల్ట్ మిషన్స్ మనకి ఇండియాలో. 90 నుంచి రివల్యూషనరైజ్డ్ ట్రీట్మెంట్ లీనియర్ యాక్సెలరేటర్స్ వచ్చినాయి. థ్యాంక్స్ టు ది సో కాల్డ్ ఓపెనింగ్ ఆఫ్ ది డోర్స్ టు వెస్టర్న్ వరల్డ్. వీళ్ళు మొత్తం ఓపెన్ చేశారు కదా, గ్లోబలైజేషన్ రావటం. తర్వాత పర్ క్యాపిటా ఇన్కమ్ బాగా పెరిగింది. అప్పుడు అసలు పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండేది కాదు కదండి. సో ఎఫోర్డబిలిటీ కూడా పెరిగింది. దాంతో హైదరాబాద్లో తీసుకుంటే ఆల్మోస్ట్ 30-40 లీనియర్ యాక్సెలరేటర్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఫస్ట్ లీనియర్ యాక్సెలరేటర్ మేము ఉన్నప్పుడు 2000లో బస్సు తారకంలో ఫస్ట్ లీనియర్ యాక్సెలరేటర్ ఒక్కటే ఫస్ట్ది. అది కూడా 6 సంవత్సరం తర్వాత ఎవరో డొనేట్ చేస్తే బేసిక్ లీనియర్ యాక్సెలరేటర్ వచ్చింది 2000లో. అప్పటి నుంచి మీరు తీసుకుంటే గత 20 సంవత్సరాల్లో 25 సంవత్సరాల్లో మీరు చెప్పండి ఎన్ని లీనియర్ యాక్సెలరేటర్స్ కావాలంటే అన్నీ వచ్చినాయి. లీనియర్ యాక్సెలరేటర్స్లో కూడా ఏంటంటే ఈ రెండిటికి కోబాల్ట్కి లీనియర్ యాక్సెలరేటర్స్ తేడా ఏంటంటే డెప్త్. ఎంత లోపలికంతా వైద్యం చేయడం కుదురుతుంది. కోబాల్ట్ మిషన్ అంత డెప్త్ 16 to 18 సెంటీమీటర్ కంటే ఎక్కువ పోదు బీమ్. సో ఈ రెండు స్కిన్ స్పేరింగే కానీ ప్రెసిషన్ ఉండదు. లీనియర్ అనేది స్ట్రైట్గా వెళ్ళింది అనుకోండి, కోబాల్ట్ కొంచెం యాంగిల్గా వెళ్తుంది. సో చుట్టుపక్కల టిష్యూ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
సో లీనాక్స్ డెవలప్మెంట్ అయ్యే కొద్దీ మీకు సైడ్ ఎఫెక్ట్ కాంపనెంట్ తగ్గుతుంది. ఓకే సార్. సో కొబాల్ట్లో కూడా క్యూర్స్ ఉన్నాయి, లేకపోతే చాలా మంది ఇంతకాలం ఎక్కువ బతికేవారు. కాకపోతే ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఆబ్వియస్గా తెలిసిపోయేది కోబాల్ట్లో. లీనాక్లో మాత్రం అవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు లీనాక్లో ఏంటంటే ఎంత డెవలప్మెంట్. అప్పుడు మనం 5 వారాలు 6 వారాలు వచ్చినాయి, 3 వారాలు చేశారు. ఇప్పుడు హైపర్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్ కూడా చేస్తున్నారు. SBRT అని ఇస్తున్నారు, అంటే 5 ఫ్రాక్షన్స్ 2-3 ఇస్తారు. స్టీరియోటాక్టిక్ బ్రేక్ థెరపీ అని, రేడియో సర్జరీ అని, SRS అంటారు. దాన్ని పెన్సిల్ బీమ్తో ఎక్కడన్నా బ్రెయిన్ ట్యూమర్ ఉందనుకోండి, ఇన్యాక్సెసిబుల్ సైట్, సర్జన్కి ఆపరేట్ చేయలేడు. సో అదే పెన్సిల్ బీమ్తో ఆ ఏరియాని బాంట్ అవుట్ చేసేస్తారు. దాన్ని SRS అంటారు, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ. SBRT అంటారు, దాన్ని ఏం చేస్తారంటే ఐసోలేటెడ్ లీషన్ని మొత్తం చేసి అక్కడే రేడియేషన్ వెళ్ళేట్టు చుట్టుపక్కల దాన్ని రిలేటివ్గా ప్రిజర్వ్ చేస్తారు. తర్వాత మీకు IMRTలు, ఇంటెన్సిటీ మాడ్యులేటర్ రేడియేషన్, IGRTలు, ఇలాంటివన్నీ చాలా వచ్చినాయి. VMAT అని. అంటే ఒకప్పుడు కోబాల్ట్ కంటే కూడా ఇప్పుడు చాలా టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది రేడియేషన్లో. అండ్ తర్వాత ఇప్పుడు మనకి ప్రోటాన్ బీమ్. ప్రోటాన్ బీమ్కి ఏంటంటే దీంట్లో కూడా సమ్ కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ సెలైవరీ గ్లాండ్ ట్యూమర్స్, ఇంతకుముందు నేను చెప్పాను కదా మీకు రేడియేషన్ పెద్ద పని చేయదని, వాటిలోను కార్డల్ ట్యూమర్స్, తర్వాత నర్వ్ స్పైనల్ కార్డ్ ఉంది, అక్కడ మామూలు కన్వెన్షనల్ రేడియేషన్తో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అలా లేకుండా ఇది ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ బాగా తగ్గుతాయి అన్నమాట. సో ఈ ప్రోటాన్ బీమ్ వలన చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి రేడియేషన్లో. సరే, ఇంతకుముందు యాక్చువల్గా సర్జరీ అంటే సర్జరీ, కీమో అంటే కీమో ఇట్లా ఉండేది కదా. ఇప్పుడు అంటే కీమోని రేడియేషన్ ముందు వాడి తర్వాత సర్జరీ చేయడం, ఇట్లాంటి కొన్ని మార్పులు వచ్చాయి కదా సార్. ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఏం మార్పులు వచ్చాయి సార్? అంటే కొంత మిక్సింగ్, ట్యూమర్ బోర్డులు ఇట్లాంటివన్నీ మీరు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ 3 టైప్స్ అండి. అది మేజర్ అడ్వాంటేజ్. అంటే సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్, ఏది ముందు ఇవ్వాలి, ఏది తర్వాత ఇవ్వాలి అనేది ఇంటిగ్రేషన్ అనేది మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్స్ వచ్చాక చాలా వరకు ఏంటంటే అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అందరూ ఏంటంటే ఏదేమైనా సైంటిఫిక్ పద్ధతి, సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి. ఇండివిజువల్గా అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వాటి ప్రకారం ఇవ్వటం వలన డెఫినెట్గా అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరండి? పేషెంట్ బెనిఫిట్ అనేది ఉంటుంది. కొన్ని ఎర్లీ క్యాన్సర్స్కి వేరే మోడాలిటీ అవసరం ఉండదు. ఎర్లీ క్యాన్సర్స్, లోకల్ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ కానీ రేర్ క్యాన్సర్స్ ఏదైనా సరే ట్యూమర్ బోర్డులో డిస్కస్ చేసి కానీ చేయకూడదు. సార్, చేస్తే బెటర్. ఈ డెవలప్మెంట్స్ అన్ని సార్ ముఖ్యంగా అంటే సర్జరీ కానీ, కీమో కానీ, రేడియేషన్లు కానీ ఫారిన్లో వచ్చిన ఇమ్మీడియట్గా మన దగ్గరికి వస్తున్నాయి, లేట్ అవుతుందా సార్ ఇది ఇప్పుడున్న కండిషన్స్లో? డెవలప్మెంట్లో పెద్ద తేడా ఉండదు. లేదు సార్, మన దగ్గర కూడా హైదరాబాద్లో అవైలబుల్గా ఉంటాయి, అన్ని మెట్రోస్లోనే అవైలబుల్గా ఉంటాయి. సార్, మెట్రోస్లో అవైలబుల్. మీరు అడగచ్చు పేదవాడికి దొరకదు. ఇది హై ఎండ్ ట్రీట్మెంట్స్ అన్ని పేదవాడికి దొరుకుద్దా అంటే దొరకదు. కొంచెం ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ రోజుల్లో మనం అమెరికాలో ఇన్సూరెన్స్ లేకపోతే బతకలేరు. అక్కడ మ్యాండేటరీ ఇన్సూరెన్స్. ఎందుకంటే వాళ్ళు ఇన్సూరెన్స్ లేకపోతే ఏ హాస్పిటల్ కూడా తీసుకోదు అక్కడ. ఫస్ట్ అడిగేది అదే ఇన్సూరెన్స్ కార్డ్. అదే మీకు యూరోప్ వచ్చారనుకోండి, యూరోప్ ఏంటంటే గవర్నమెంట్ సిస్టమ్ అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ యాజ్ ఎక్విప్డ్ యాజ్ అమెరికన్ హాస్పిటల్స్. కాకపోతే ఏంటంటే అది టైం బౌండ్. ఇవాళ వెళ్తే మీరు 10 నెల రోజులకు అపాయింట్మెంట్ ఇస్తారు, ఇంకో వర్క్ అయ్యేవాడికి నెల క్యూ ఉంటుంది. వాళ్ళు అంతమందిని చూడరు. మన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తిడతారు, కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్ చేసే సర్వీస్ ఎక్కడా ఉండదు. 50-60 మంది పేషెంట్లు చూస్తారు ఏ డాక్టర్. అక్కడ ఎవరైనా 10 మందినే చూస్తారు. ఏమన్నా ఎక్కువ ఉంటే ఇంకో 5-6 చూస్తారు. అండ్ ఆ తర్వాత రావాల్సిందే. కెనడాలోకి వెళ్తే మీకు లింఫ్ నోడ్ బయాప్సీగా 3 నెలలు పడుతుంది. హెర్నియా ఆపరేషన్ ఇక్కడ టర్న్ రావాలంటే 1 సంవత్సరం పడుతుంది. సో అందుకని మన గవర్నమెంట్ హాస్పిటల్, మన సిస్టంలో కూడా
చాలా బాగా పనిచేస్తున్నాయి. సరే, ఈ ట్రీట్మెంట్లు అన్నిటికి కూడా లొంగని క్యాన్సర్లు ఉన్నాయా? ఇంకా ఉన్నాయండి సార్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ క్లాసికల్ ఎగ్జాంపుల్. ఓకే. వన్ ఆఫ్ ది వర్స్ట్ క్యాన్సర్ ఇన్ ది హ్యూమన్ మ్యాన్ కైండ్. ఏంటి సార్ పెక్యులారిటీ ఏంటి సార్? అదొక క్యాన్సర్ కొంత అంత ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి ఏంటంటే అది మొదటి దశలో కనుక్కోవడం చాలా కష్టం. ఓకే. ఆల్మోస్ట్ 10% నుంచి 15% వస్తుంది. అదే పెరియాంపులర్ అయితే కొంచెం బెటర్. ఓకే సార్. ప్యాంక్రియాటిక్ హెడ్ క్యాన్సర్లు ఇవన్నీ అడ్వాన్స్ స్టేజ్లో వస్తాయి. ఓకే. తర్వాత ఏంటంటే అక్కడ చుట్టుపక్కల మేజర్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. మేజర్ బ్లడ్ వెజల్స్ ఆర్టరీ వెయిన్ ఉండటంతో ఒక్కోసారి చాలా కష్టం అయిపోద్ది. రిసెక్షన్స్ తిరిగి వచ్చితే మాత్రం అది నరకం అనిపిస్తారు. అంటే అంత దారుణమైన పెయిన్, బ్యాక్ పెయిన్, లింఫ్ నోడ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చాలా. మళ్ళీ అలాగే గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మిస్ బ్రెయిన్లో వచ్చే ట్యూమర్స్, బ్రెయిన్ ట్యూమర్స్. మిగతా గ్లయోమాస్ అన్ని బాగానే ఉంటాయి కానీ ఇవి చాలా అగ్రెసివ్. 18 months ఇప్పుడు కొత్తగా మెడికేషన్ వాడిన తర్వాత 24 months క్రాస్ అవుతున్నారు కొంతమంది. అఫ్ కోర్స్ కొంతమంది 36 months వరకు వెళ్తున్నారు. అలాంటివి చాలా ఉన్నాయండి. ఎనప్లాస్టిక్ ట్యూమర్స్ అండ్ అగ్రెసివ్ ల్యూకేమియాస్, బ్లడ్ క్యాన్సర్స్ అగ్రెసివ్గా ఉంటాయి. మామూలు ALLs ఇవన్నీ క్యూరబుల్ ఇప్పుడు. ఓకే సార్. యాక్చువల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ క్యాన్సర్ అంటే సర్జరీలో వచ్చిన మార్పులు, అట్లాగే ఇవన్నీ ఇమ్యూనోథెరపీ, ఈవెన్ కీమోలో వచ్చిన మార్పులు, టార్గెటెడ్ కానీ టైలర్ మేడ్ కానీ రేడియేషన్లో వచ్చిన మార్పులు అని కాకుండా ఇంకేమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా సార్ క్యాన్సర్స్కి? ఇవి కాకుండా ఇంకేమైనా బ్రాకీథెరపీ కూడా చెప్పారు. అవునండి, బ్రాకీథెరపీ కూడా పార్ట్ ఆఫ్ ది రేడియేషన్లోకి వస్తుంది. రేడియేషన్లేనండి. అంటే ఇంకా అదర్ వైద్యం ఏంటంటే రీహాబిలిటేషన్ మెడిసిన్. అంటే ఏంటంటే మనం సర్జరీ చేసిన, రేడియేషన్ ఇచ్చిన తర్వాత మౌత్ అంతా డ్రై అయిపోద్ది. పాపం వాళ్ళు తినడానికి కష్టం అవుద్ది, అంతా డ్రైగా ఉంటాం. దీన్ని క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు చాలా వరకు ఈ వర్క్ జరుగుతుంది. అంటే డ్రైనెస్ రాకుండా ఎలా చేయాలి ఏంటి, వచ్చిన తర్వాత వీక్నెస్ అనేది వస్తుందండి. ఇది అగైన్ మల్టీ ఫ్యాక్టర్. ఫుడ్ లేక కొన్ని క్యాన్సర్స్ కూడా ఈ స్మెల్ రావటం, అఫెన్సివ్ డిశ్చార్జ్ రావటం, వీక్నెస్ అనేది రావటం జరుగుతుంది. ఎస్థీనియా అంటారు దాన్ని. అంటే చాలా నీరసంగా ఉంది అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట వీళ్ళకి. దానికి కూడా సైకలాజికల్ థెరపీ, సైకో సోషల్ థెరపీ అనేది ఉంది. కాకపోతే మనకి ఎక్కువ సైకాట్రిస్టు, సైకాలజిస్ట్ వీటి ఇన్వాల్వ్మెంట్ లేదు మన సెటప్స్లో. యూరోప్ అటువైపు ఉన్నాయా సార్ ఇవన్నీ? యూరోప్, US లో ఉంటాయి. ఉంటాయండి. న్యూట్రిషన్ వైపు నుంచి కానీ వీటిలో న్యూట్రిషన్ అనేది ఇండియాలో కూడా వచ్చింది. ఇండియాలో కూడా ఉంది. ఈ సైకాలజీ అండ్ సైకాట్రిక్ హెల్ప్ అనేది మనకి డెఫినెట్గా తక్కువగానే. వేరేజ్ యూరోప్ కంటే కూడా US లో ఎక్కువ ఉంటుంది. కొంత కౌన్సిల్ చేసి కౌన్సిలింగ్, వాళ్ళ తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ వీటిలో అనేది ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో 3 స్టేజ్లు ఉంటాయి. ఒకటి స్టేజ్ ఆఫ్ డినైల్ అంటారు, అబే ఇది క్యాన్సర్ కాదు అంటారు. రెండోది స్టేజ్ ఆఫ్ ప్రొఫౌండ్ డిప్రెషన్. అంటే క్యాన్సర్ వచ్చిందని చాలా డిప్రెస్ అయిపోతారు. అసలు కొంతమంది అయితే దాని నుంచి బయటికి రారు. వీళ్ళు బాగా చేయరు వైద్యం. థర్డ్ స్టేజ్ ఆఫ్ యాక్సెప్టెన్స్. అంటే వచ్చింది, వైద్యం చేయించుకుందాం, నేను బాగుంటాను ఆల్ వెల్ అంటారే. ఆల్ వెల్ అన్నోళ్ళు డెఫినెట్గా బాగా అవుట్కమ్స్ బాగుంటాయి. ఇంకొక 10 years తర్వాత తీసుకుంటే క్యాన్సర్లకు సంబంధించిన ట్రీట్మెంట్స్లో మనం ఇంకా ఏమైనా మేజర్ అచీవ్మెంట్ అంటే సార్ నయం చేసే అవకాశం ఉంటుంది? అంటే అనదర్ 10 years తర్వాత క్యాన్సర్స్ పెరుగుతాయి. క్యాన్సర్స్ పెరగడం కూడా ఉంటుంది. నెంబర్ 1 ఇంక్రీజ్ ఇన్ క్యాన్సర్స్. ఎందుకంటే పిల్లలు ఇప్పటి నుంచే స్మోక్ చేస్తున్నారు కదండి. ఎంకరేజ్ స్మోకింగ్, లైఫ్ స్టైల్ అంతా మారిపోద్ది. ఒబిసిటీ, స్మోకింగ్. తర్వాత సర్వైవల్ లాంగ్ టర్మ్ పెరిగింది. అంటే ఒకప్పుడు మన సర్వైవల్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 40 ఏళ్ళు ఉంది సార్, 45 ఏళ్ళు ఉంది సర్వైవల్. ఇప్పుడు 72 ఏళ్ళు ఉంది, లైఫ్ స్పాన్ కూడా పెరిగింది. దెన్ స్మోకింగ్, టొబాకో యూజింగ్ యంగ్స్టర్స్లో పెరిగింది. దెన్ ఆల్కహాల్ పెరిగింది, పొల్యూషన్ పెరిగింది, కెమికల్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ ది ఫుడ్స్ వి ఈట్
అవును. ది డ్రింక్స్ వి టేక్ అండ్ వాటర్ కంటామినేషన్, ఓకే సార్. ఆల్ ఆఫ్ దెమ్ ఇంక్రీజ్. అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్, ఎస్ ఎస్ సార్. కాయిల్స్, మస్కిటో కాయిల్స్, వైఫైస్, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ కదండి. ఎస్ సార్. కంటిన్యూస్ యూస్ డెఫినెట్లీ విల్ ఇంక్రీజ్ ది క్యాన్సర్. అవును, ట్రీట్మెంట్స్ కూడా ఆ రకంగానే మనకు కొంత హోప్. ప్రపోర్షనేట్ గా ట్రీట్మెంట్స్ లో కూడా బాగా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఓకే సార్. రీసెర్చ్ అండ్ దీంట్లో బాగా జరుగుతుంది. ఓకే. దాంతో పైప్ లైన్ మాలిక్యూల్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి. ఓకే. దీనికంటే కూడా ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఎర్లీ డిటెక్షన్ అనే దానికి ఏంటంటే ఎవరో వచ్చి చేస్తారని కాదు, సార్. అవేర్నెస్ అమాంగ్ ది పాపులేషన్, పబ్లిక్. ఓకే సార్. పబ్లిక్ అవేర్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఎప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి అనేది ఇంపార్టెంట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, పుండు నోట్లో మానట్లేదు, అవును, నాలుగు మీద పుండు ఉంది, బొగ్గలో పుండు ఉంది, 3 వారాలు దాటితే వెంటనే వైద్యం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఓకే. అలాగే పుట్టుమచ్చ పెరగటం కానీ, దురద కానీ, ఇచ్చింగ్ కానీ వస్తే వెళ్ళిపోవాలి. ఓకే. మాట మారింది అనుకోండి, ఓకే. కీచుకొంత అయింది, అందరూ అనుకుంటారు సోర్ థ్రోట్ వచ్చింది, బొంగురిపోయింది. అది 3 వారాలు ఎక్కువ ఉంటే మాత్రం డాక్టర్. లెరింజియల్ క్యాన్సర్ కావచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు. దగ్గు కూడా 3 వారాల కంటే ఎక్కువ ఉంటే వైద్యం చేయించాలి. స్మోకర్స్లో అయితే డైరెక్ట్గా సిటీ స్కాన్ అడుగుతున్నారు ఇప్పుడు. హై రిజల్యూషన్ లో డోస్ రేట్ స్కాన్స్ అని ఇప్పుడు మనకు చాలా వరకు మనకు ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాయని. హై రిజల్యూషన్ లో డోస్ రేట్, పేషెంట్కి తక్కువ వెళ్తుంది రేడియేషన్ డోస్, అవి చేయించుకోవచ్చు. ఇవి కాకుండా మనం సడన్గా ఆకలి తగ్గిపోవటం, కొంచెం తిన్నా కడుపు ఉబ్బరంగా అయిపోవటం, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కావచ్చు, ఇంటెస్టైనల్ క్యాన్సర్ కావచ్చు, ఇవి కూడా కొన్ని సిమ్టమ్స్ అండి. తర్వాత పురుషుల్లో ఎనీమియా, అంటే రక్తహీనత. మగవాళ్ళ రక్తహీనత వచ్చిందంటే ఫస్ట్ యూ షుడ్ థింక్ ఆఫ్ క్యాన్సర్ ఎనీవేర్, అంటే అనుమానించాలి ఎక్కువగా. ఇది కాక మనకి విరోచనాలు ఎక్కువైనా, రెగ్యులర్గా బ్లడ్ పోతున్నా, 10 సార్లు పొద్దున్నే టాయిలెట్కి వెళ్తూ ఉంటారు, వెళ్ళిన తర్వాత బ్లడ్ పోతున్నా, ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్, కొన్ని రోజులు కాన్స్టిపేషన్, మరి కొన్ని రోజులు డయేరియా వస్తాయి, వీళ్ళు కానీ, మనిషి బరువు తగ్గిపోయినా సడన్గా, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎక్కడైనా సరే బాడీలో గడ్డలాగా వచ్చి పెరుగుతున్నా, ఫర్ ఎగ్జాంపుల్ థైలో వస్తుంది, మన చేతిలో ఉంటాయి, గడ్డలు పెరుగుతూ ఉంటాయి, అలాంటివి కూడా వెళ్ళి వైద్యం చూసుకోవాలండి. స్త్రీల్లో అయితే ఏంటంటే ఈ మామూలుగా నెలసరి ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ స్టార్ట్ అయితే వెంటనే కలవాలి. నెలసరి ఆగిపోయిన ప్రతి మహిళ మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత బ్లీడింగ్ స్టార్ట్ అయితే తప్పనిసరి కలవాలి. 100% క్యాన్సర్ అని కాదు, క్యాన్సర్ ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. తర్వాత వీళ్ళు పీరియడ్స్ అవుతున్న మహిళలు ఏంటంటే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటారు, మధ్యలో బ్లీడింగ్ రావటం, తర్వాత భార్యాభర్త కలిసినప్పుడు బ్లీడింగ్ వచ్చినా కూడా వైద్యం కలవాలండి. శరీరంలో ఏ పుండైనా 3 వారాల నుంచి 4 వారాల వరకు మానపోతే తప్పనిసరిగా వైద్యం కలవాలి. సార్, యాక్చువల్లీ ఇప్పుడు మనం పరీక్షల్లో సార్ బ్లడ్ టెస్ట్ లాగా క్యాన్సర్ని గుర్తించడానికి ఏమైనా టెస్ట్ అంటే ఒక స్టాండర్డ్ టెస్ట్ ఏమైనా ఉంటుందా? అట్లా చాలామంది అడుగుతుంటారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో హోల్ బాడీ స్క్రీనింగ్ అని చేస్తున్నారు. అలా అని యూనివర్సల్గా ప్రతి టెస్ట్ అనేది ఉండదు. సో వయసుని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మేల్స్ అనుకోండి, 55 అబవ్ ఉన్నవాళ్ళు PSA టెస్టింగ్ చేయించుకోవాలి, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్. అలాగే విరోచనంలో అకల్ట్ బ్లడ్ చేయించుకోవాలి, బేసిక్ టెస్ట్ ఇవన్నీ. తర్వాత ఒక CBP చేయించుకోవాలి. అదే ఫీమేల్స్ అయితే మ్యామోగ్రామ్. స్మోకర్స్ అనుకోండి హై రిజల్యూషన్ లో డోస్ రేట్ CT స్కాన్. మిగతాదేమో ఓరల్ ఎగ్జామినేషన్, మనంతటి మనం అద్దంలో చూసుకోవచ్చు ఏమన్నా పుండు కానీ ఏమన్నా ఉంటే. చాలామంది ఈ పెట్ CT స్కాన్ చేయించుకుంటే క్యాన్సర్తో ఇది మంచిదా, భయం గొలిపేదా సార్? ఇది అంటే ఏంటంటే దీన్ని మేము పేషెంట్ ఇండికేషన్ అని అంటాం సార్. వాళ్ళు వచ్చి ఇంట్లో ఎవరికన్నా ఉందనుకోండి, ఒక రకమైన సైకలాజికల్ ఫియర్ వచ్చేస్తాయి, ఏదో వచ్చేస్తుందని వాళ్ళు వచ్చి చేయించుకుంటారు, చేయించుకోమని అడుగుతూ ఉంటారు. కానీ పెట్ CT మూలాన ఏంటంటే ఎర్లీ క్యాన్సర్స్ అనేవి అవుతాయి, కానీ అది క్యాన్సర్ అని తెలీదు. ఏంటంటే ఇట్ గివ్స్ ఎ షాడో.
ఓకే. అంటే ఒక చిన్న నాడ్యూలో ఏదో ఉందని వస్తుంది, ఇక అక్కడి నుంచి టెన్షన్ మొదలవుతుంది. వీళ్ళు అనవసరమైన కంగారు. వెంటనే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, బయాప్సీ చేయాలి. ఒకసారి నాడ్యూల్ వచ్చిన తర్వాత బయాప్సీ చేయాలి కదండి. సో అందుకని ఇట్లాంటి వాటిలో ఏం చేస్తామంటే హై రిస్క్ పేషెంట్స్ ఉన్న ఆర్గాన్ స్పెసిఫిక్ టెస్టులు చేస్తాం. చేసి దాన్ని బట్టి నిజంగా అవసరం ఉంటే పెట్ స్కాన్ అనేది చేస్తాం. దీనికి కారణం కూడా ఒకటి ఉంది. మన దేశంలో పెట్ స్కాన్ అనేది చాలా అవైలబుల్, యాక్సెసిబుల్ కమోడిటీ అయిపోయింది ఇప్పుడు. అంటే ఈవెన్ 12,000 మాకు 12,500 నుంచి 10,000 వరకు చేస్తారు. ఒకప్పుడు బాగా కాస్ట్లీ ఉండేది కదా సార్, 30,000 ఉండేది, 35,000. అవును. అప్పుడు కొంచెం ఆలోచించేవారు. US లో $4,000. ఓకే. సో మరి ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా అన్నిటికీ పెట్ సీట్ ఇవ్వవు. ఓకే సార్. సో దాంతో అక్కడ తక్కువ ఉంటుంది, మనకి డెఫినెట్గా ఎక్కువ అవైలబిలిటీ అండ్ ఎఫోర్డబిలిటీ. ఎస్ సార్. లాస్ట్ వన్ సార్, ఇందాక మీరు చెప్తుంటే గుర్తొచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ట్రీట్మెంట్స్లో కొలాబరేట్ అవుతూ ఉండడం వల్ల ఏమైనా మనకు అడ్వాంటేజ్? అంటే ఇప్పుడు డయాగ్నోసిస్లో వాడుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. అంటే డిఫరెంట్ మెకానిజమ్స్ ఆఫ్ వీటిలో ఎంఆర్ఐలో, సిటీలో రిపోర్ట్స్ అవి చేయటానికి డెఫినెట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. ట్రీట్మెంట్లో ఏంటంటే ఈ ఏఐ ఇంటెలిజెన్స్ అనేది ఇంటిగ్రేట్ చేస్తున్నారు మిషనరీకి. బై ద టైం నెక్స్ట్ 5 years 10 yearsకి అన్ని మిషన్స్ వచ్చే మిషన్స్ అని ఏ బేస్డ్ మిషన్స్. చాలా మంది గేమ్ చేంజర్ ఇది అన్నట్టుగా అంటుంటారు సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. అంటే ఏంటంటే నిజమే, గేమ్ చేంజర్ అనేది చెప్పలేం సార్, చెప్పలేం. ఇప్పుడు రోబో వచ్చిన ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ డ్రైవర్. అవును. ప్రోగ్రామింగ్ చేసుకోవాలి, సర్జన్ చేసే దాన్ని బట్టే ఉంటుంది రోబో కూడా. రోబో వోంట్ టేక్ ఇట్స్ ఇండిపెండెంట్ డెసిషన్స్. ఓకే. రోబో వోంట్ టేక్ ఇన్ ఇండిపెండెంట్ డెసిషన్. సర్జన్ కన్సోల్ దగ్గర నొక్కితే అప్పుడు కానీ రోబో ఓపెన్ అవ్వదు. రోబో ఓపెన్ అయిన తర్వాత ఓరల్ కమాండ్స్కి పనిచేసే రోబోలు ఇంకా రాలేదు. ఓరల్ కమాండ్ పనిచేసే రోబోలు, ఏ బేస్డ్ రోబోలు వస్తే మీరు అన్నట్టు చాలా వరకు సర్జన్స్ కానీ రేడియేషన్ ఆంకాలజిస్ట్ వీళ్ళందరూ ఈ ఏరియాకి ట్రీట్ చేయని ఒక ఓరల్ కమాండ్ ఇస్తే ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. బట్ ఏది ప్లాన్ చేసినా కూడా మనం దేర్ ఆర్ 3 things. One is you should identify the tumor, second is stage, third is a treatment plan. Treatment planning should always be, and treatment planning should always be done with the anatomical knowledge. అంటే క్యాన్సర్ ఎక్కడుంది, చుట్టుపక్కల ఆర్గాన్స్ ఎక్కడున్నాయి, ఆ నాలెడ్జ్తో చేయాలి. ఆ చేస్తే కానీ సక్సెస్ అవుతుంది. సర్జరీ కానీ రేడియేషన్ కానీ రెండింటి అవసరం. మెడికల్ ఆంకాలజిస్ట్ అన్నది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మీద స్టేజ్ని బట్టి చేస్తారండి. ఓకే సార్, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.